ఈరోజు బండపల్లి ప్రజలకు తెలియజేయమనగా మన బండపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, బండపల్లిలో మీకు మాట ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రోడ్డు మీకు కాళ్ళకు మట్టి అంటకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘం బిల్డింగ్ కూడా మళ్ళా ప్రభుత్వం వస్తేమో అని మనం సగం కట్టి వదిలిపెట్టింది ఉన్నది. అదేవిధంగా గ్రామ పంచాయత్ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సొసైటీ గోదాం కడదామని అంటే వాళ్ళు ఏ విధంగా ఆపినరో ప్రజలందరికీ మీరు చూస్తూనే ఉన్నారు. గ్రామంలో ఈ 2 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ అవుతుందో మీ కళ్ళ ముందట ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ అయిందో మీ కళ్ళ ముందట ఉంది. మనము ఎవరు చేయని పనులన్నీ కూడా గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ ఉన్న రోడ్లు కానీ నీళ్ళ విషయంలో కానీ రోడ్లు ఇరుకుల రోడ్లు ఉంటే మనము కనీసము ఆటో పోని స్థితులల్లో మన రోడ్లు ఉండేవి. అవన్నీ కూడా ఈరోజు మనం వెడల్పు చేసుకొని రోడ్లు వేసుకొని ప్లస్ సీసీ రోడ్లు వేసుకొని నీళ్లు తెప్పించుకొని లైట్లు పెట్టించుకొని పెద్ద పెద్ద లైట్లు ఏ గ్రామంలో కూడా లేని విధంగా మన గ్రామంలో తెచ్చుకొని పిట్లం మండలంలో బండపల్లి కూడా ఒక గ్రామం ఉంది, దానికి కూడా ఒక నాయకుడు ఉన్నాడు అనేది మీ ద్వారా నన్ను మండలానికి పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా మనం అందరం కలిసి కులమతాలకు అతీతంగా మనము శ్రీకాంత్ నిలబెట్టడం జరిగింది. శ్రీకాంత్ని మనము అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని మనమందరం కూడా ముందరికి తీసుకెళ్ళి అన్ని విధాలుగా కలిసిమెలిసి ఉండేటట్టుగా మీరందరూ కూడా నాకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ అందరు కూడా దయచేసి ఓటేసి శ్రీకాంత్ని గెలిపించాలని మనవి. బండపల్లి గ్రామ ప్రజలకు నా తరపున చిన్న విన్నపం. నేను బీఆర్ఎస్ తరపున మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన రజనీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో అందరి పెద్దల సమక్షంలో అందరు కలిసి కోరుకుంటే నేను ముందుకు వచ్చి అభ్యర్థిగా నిల్చున్నాను. మనమందరం ఒక చదువుకున్న వ్యక్తి ఎలా అయితే డెవలప్ చేస్తాడో మీకు అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్, మన రజనీకాంత్ అన్న గారు బండపల్లి నుంచి పిట్ల మండల్లో ఏ విధంగా తారాస్థాయికి చేర్చిండో, బండపల్లి అనే గ్రామాన్ని ఏ విధంగా తారాస్థాయికి చేర్చిండ్రో అన్నగారి ఆధ్వర్యంలో మనము బండపల్లిని పిట్ల మండల్లో పై లెవెల్లో ఉంచుదామని కోరుకుంటూ మీ ముందర పుట్టాను, మీ ముందర పెరిగాను, మీ ముందర ఖచ్చితంగా మీరు ఏ కోరికలున్నా ఖచ్చితంగా నా వంతు సహకారం చేస్తూ అన్నగారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఊరిని డెవలప్ చేస్తానని కోరుకుంటూ అందరికీ విన్నపించుకుంటున్నాను. నన్ను గెలిపించాల్సిందిగా కోరుచున్నాను.